ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి హార్మూజ్ జలసంధి చుట్టూ ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ తీరుతో ఆగ్రహించిన అమెరికా, రష్యా ఇరాన్లపై చమురు ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారత్పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకబోతున్నాయా? ఆ వివరాలు ఈ వీడియోలో. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు హార్మూజ్ జలసంధి ఒక పెద్ద సవాలుగా మారింది. ఇరాన్ ఈ కీలకమైన సముద్ర మార్గాన్ని దిగ్బంధించడంతో అమెరికా తన అస్త్రాలను బయటకు తీసింది. ఇప్పటి వరకు రష్యా, ఇరాన్ల నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు ఉన్న ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తున్నట్లుగా ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా భారీగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా రష్యా నుంచి తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ పొందుతున్న భారత్ వంటి దేశాలకు ఇది కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపుగా 20% ఈ హార్మూజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడం, అమెరికా ఆంక్షలు కఠినతరం చేయడంతో బ్యారెల్ చమురు ధర $100 మార్కును దాటే అవకాశం ఉంది. రష్యా నుంచి భారత్ అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు అమెరికా ఆంక్షల వల్ల ఆ సరఫరా నిలిచిపోతే భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇది నేరుగా దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకి దారితీస్తుంది. కేవలం ఇంధన ధరలు మాత్రమే కాదు, చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతాయి. ఇది భారత ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అమెరికా తన ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ నిర్ణయం అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెను శాపంగా మారబోతోంది. ఇటు ఇరాన్ మొండితనం, అటు అమెరికా కఠిన వైఖరి మధ్య భారత్ ఇప్పుడు దౌత్యపరంగా ఎలాంటి అడుగులు వేస్తోందనేది ఆసక్తికరంగా మారింది. చమురు సంక్షోభం ముంచుకొస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైంది.